నియోజకవర్గంలో 72 గ్రామ పంచాయతీలను తండాలుగా గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. ఈ రకంగా ఒకనాడు 117 గ్రామ పంచాయతీలున్న కొడంగల్ ఇవాళ 189 గ్రామ పంచాయతీలు 2 మున్సిపాలిటీలు చేసుకున్నామంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, జూనియర్ కాలేజ్ కావాలని బొమ్మరాజ్పేటకు ఒక జూనియర్ కాలేజ్ కావాలని అడుగుతున్నారు. దౌలతాబాద్కు ఒక జూనియర్ కాలేజ్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో బొమ్మరాజ్పేటకు దౌలతాబాద్కు కూడా జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేపిస్తాం. ఇట్లా అభివృద్ధి జరగాలంటే ఇవాళ టీఆర్ఎస్తోనైతుంది. మీరు ఒక్కటే ఆలోచన చేయండి. మా నర్సన్న చెప్పిండు, ఇంకా 15 ఏళ్ళు ఉండే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటే. ఎంతమంది వచ్చినా ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇంకా 15 ఏళ్ళు ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంటే. మరి కొడంగల్లో కూడా గులాబీ జెండా ఎగురితే మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అధికారంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంతో ఈ నియోజకవర్గాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి, టీఆర్ఎస్ పార్టీని దీవించండి. ఇవాళ టీఆర్ఎస్ఏ లేకపోతే కొడంగల్కు డిపో వచ్చేదా అని అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ఏ లేకపోతే కొడంగల్కు ఫైర్ స్టేషన్ వచ్చేదా అని నేను అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మంచినీళ్ళ సమస్య ఈ కొడంగల్లో పరిష్కారం అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మీ తండాలు గ్రామ పంచాయతీలు అయ్యేటియా అని నేను అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే రైతు బంధు కింద ప్రతి రైతుకు ఎకరానికి 8,000 రూపాయలు వచ్చేటియా అని నేను అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మీ కరెంటు సమస్య పరిష్కారం అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఆశీర్వదించండి, దీవించండి. తప్పకుండా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు కొడంగల్ నియోజకవర్గంలో నీళ్లు తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటామని మనవి చేస్తా ఉన్నా. కొడంగల్కు నీళ్లు రావాలి, ఇక్కడ మీ కష్టాలు తీరాలి. అందుకోసం మీరు ఈ కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు 15 ఆగస్టుకేలి కంటి వెలుగుల కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా మంది ముసలి వాళ్ళు, పేదవాళ్ళు కళ్ళు కనబడక ఇబ్బంది పడతా ఉన్నారు. 15 ఆగస్టుకేలి ఊరూరికి డాక్టర్లు వస్తారు. మీ ఊర్లోనే మీరు ఉండండి. డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి ఎవరికి అవసరమైతే వాళ్ళకు ఉచితంగా కళ్ళద్దాలు ఇస్తాం. అవసరమైన వాళ్లకు ఆపరేషన్లు చేపిస్తాం. ₹1 కూడా ఖర్చు కాకుండా ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కంటి వెలుగుల కార్యక్రమం కూడా వచ్చే 15 ఆగస్టు నుంచి ప్రారంభం చేయబోతా ఉన్నాం. మా సలీం గారు ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ కావాలి కోస్గిల్ అంటున్నాడు. రోడ్డు మీదనే కూరగాయలు అమ్ముతున్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అని మా బాల్ సింగ్ అడుగుతా ఉన్నాడు. తప్పకుండా మీరు స్థలాన్ని గుర్తించండి. ఎన్ని డబ్బులు అవసరమైనా సరే ఒక అధునాతనమైన కూరగాయల మార్కెట్ యార్డ్ను కోస్గిలో కూడా మంజూరు చేస్తామని మనం చేస్తా ఉన్నా. మొన్ననే మా గురునాథ్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు అడిగితే కొడంగల్లో కూడా ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ కూడా మంజూరు చేసినాం. నిన్నటిదాకా మన కోస్గిల్నే మార్కెట్ ఉండే, ఇప్పుడు కొడంగల్ కూడా ఒక మార్కెట్ యార్డ్గా నోటిఫై చేసి అక్కడ కూడా అన్ని వసతులు కల్పించబోతా ఉన్నాం. ఈ రకంగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అని మేము ఎప్పుడు అనుకోలే. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఏదో చెరువులు ఇవ్వాలి, మిషన్ భగీరథ ఇవ్వాలి. మరి ఎక్కడ ఇవ్వాలంటే కొడంగల్లో పార్టీ ఎమ్మెల్యే వేరే ఉండొచ్చు, కానీ కొడంగల్లో ఉండే ప్రజలు తెలంగాణ బిడ్డలే కనుక వాళ్ళకు కూడా అందరితో సమానంగా ఇవ్వాలని చెప్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే మేము రాజకీయాలకు పోలే, ఇక్కడ ఉండే ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలు, ఉద్యమకారులు. ఒకసారి మోసపోయినాం కావచ్చు, కానీ రేపు ఇంకా మోసపోయే అవకాశం లేదుగా. ఈ మన ప్రజల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లాగా కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ కొడంగల్ వెనుకబాటుతనం పోవాలన్నా, కొడంగల్ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, దీవించండి. తప్పకుండా మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.